హలో గాయ్స్! వెల్కమ్ టు స్కెచ్ ప్లస్ డిజైనర్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడైతే నేను పార్ట్ 5 సమ్మర్ స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను గాయ్స్. ఈ పార్ట్ 5 సమ్మర్ స్పెషల్ వీడియో ఏందంటే ఫర్నిచర్ మేకింగ్ అయితే కాదు గాయ్స్. దీంట్లో ఏందంటే ఒక డబుల్ లేదంటే ట్రిపుల్ యూనియన్ వాటిని గ్రూప్ చేసి దాన్ని ఓన్‌గా షేప్‌గా క్రియేట్ చేసుకొని దాన్ని ఎట్లా కాపీ పేస్ట్ చేయాలని అయితే ఈ వీడియో బేస్డ్. ముందైతే చాలా వీడియోస్‌లో నేను చెప్పున్నాను ఎట్లా క్రియేట్ చేయను. కానీ దీదైతే డీటెయిల్డ్ వెర్షన్. ఇప్పుడైతే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్‌కెళ్ళి టింకర్ క్యాడ్ అనే టైప్ చేసుకోవాలి గైస్. టింకర్ క్యాడ్ అని నొక్కిన తర్వాత టింకర్ క్యాడ్ వెబ్‌సైట్ లోపలికి వెళ్ళాలి గైస్. అక్కడ కనపడుతుంది కదా బ్లూ కలర్ లింక్ దాని మీద క్లిక్ చేస్తే వస్తది. ఇప్పుడైతే డాష్ బోర్డ్ ఇది సోఫా అది లోడ్ అవ్వింది కానీ కనపడదు ఇక్కడ. అంటే కొన్ని డేస్ తర్వాత గానీ లేదంటే కొన్ని హవర్స్ తర్వాత కానీ కనబడతది. ఇప్పుడైతే క్రియేట్ మీద నొక్కి 3D డిజైన్ మీద అయితే నొక్కాలి గైస్. నొక్కిన తర్వాత మనమైతే ఒక ఫ్లవర్ వాజ్ అయితే చేసి దాన్ని యూనియన్ చేసింది. అది డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఐటెమ్స్. కానీ గ్రూప్ చేస్తే అది యూనియన్ అయిద్ది. ఇప్పుడు దాన్ని మనం గనక పెట్టామంటే తీసుకొస్తే అది రాదు. కానీ మనం ఇప్పుడైతే అది అయ్యేలా చూద్దాం. దీని పేరు కూడా క్యూఎస్ ట్యూరింగ్ అని టింకర్ క్యాడ్ జనరేట్ చేసింది. కానీ దాన్ని డిలీట్ నొక్కి ట్యుటోరియల్ ఆఫ్ ఓన్ షేప్ అని పెడుతున్నాం గైస్. ఇప్పుడైతే మనము ఒక ఫ్లవర్ వాజ్‌ని అయితే తయారు చేద్దాం అనుకున్నాం గైస్. దానికైతే ఇది మనము తీసుకొచ్చి దీని మీద పెట్టి ఒక వేజ్ లాగా చేద్దాం. ఇది న్యూదిది. దీన్ని కర్వింగ్ టూల్ అంటారు. దీనైతే మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ యాహ్! ఇప్పుడు మనం ఇది కర్వ్ చేసుకున్న దానికి దీని మీద నొక్కితే ఇట్లా కర్వ్ చేసుకుందాం. కర్వ్ ఇట్లా అయింది. కంట్రోల్ ప్రెస్ చేసి నొక్కి ఒక్క నిమిషం గైస్. అరేషన్‌కి లైన్ తీస్తున్నాను ఫస్ట్. లైన్ ఫస్ట్ మనం ఇట్లా తీసుకొని ఎడిట్ చేసుకోవాలి గైస్ దీన్నైతే. ఓకే. 1 ఈజ్ ఎనఫ్. ఇప్పుడైతే మనము కర్వ్స్ వస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఒక పాట్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను గైస్ నేనైతే దీన్ని. యాహ్! యాహ్! కంప్లీటెడ్. ఇప్పుడు ఫినిష్ స్కెచ్ మీద నొక్కి ఇదే కంప్లీట్ అయిపోయింది. దీని కలర్ అయితే నేను రెడ్‌కి పెట్టుకుంటున్నాను. రెడ్ లేదా బ్రౌన్ ఈ బ్రౌన్ షేడ్ అయితే బెటర్. లేదంటే ఈ బ్రౌన్ షేడ్. ఇది బావుంది. ఇప్పుడు దాని మీద మనం ఫ్లవర్స్‌లా చేద్దాం గైస్. ఫ్లవర్‌నయితే మనము దీన్ని డిఫాల్ట్‌గా తీసుకుందాం. సెర్చ్‌లోకెళ్ళి ఫ్లవర్స్ అని టైప్ చేసి డిఫాల్ట్‌గా తీసుకుందాం. ఇట్ కేమ్ లైక్ దిస్. ఇది సన్‌ఫ్లవర్ అంట గైస్. కానీ పర్లేదు. మనం దాన్ని ఎడిట్ చేసుకుందాం. నేనైతే ఇట్లా తగ్గించుకొని సైజ్ పూర్తిగా తగ్గించుకొని
హ్మ్. యాహ్! దీనికైతే మనం ఒక స్టెమ్ యాడ్ చేయాలి గదా! అయితే స్టెమ్ మిషనొచ్చుకొని దీన్నేం చేద్దామంటే చేసుకొని చేసుకుందాం. ట్రిమ్ చేసుకొని తగ్గిద్దాం గైస్. ఇప్పుడు పైన పెట్టుకుందాం. దీన్నైతే మనం ఇట్లాగా కొంచెం అనేసుకోవాలి. ఇట్లా అడ్జస్ట్ చేసుకొని యాహ్! ఇప్పుడు ఈ సైజ్ యాహ్! ఈ పోల్ ఉంది కదా! దీన్నైతే మూసేసుకో హ్మ్. ఈడనే అతుక్కుంటది గైస్. టు ఫాల్ అసైడ్ అండ్ దీన్ని ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేద్దాం. ఒక్క నిమిషం. జూమ్ చేయడానికి చెప్తుంది. యాహ్! దీనికంటే మనము దీన్ని కొంచెం సైజ్ పెంచుకొని తర్వాత ఫ్లవర్‌ననేది సైజ్ కొంచెం పెంచుకొని దీన్ని కూడా 2 పెట్టుకుందాం. ఇప్పుడు అయితే మనం ఫ్లవర్‌నయితే ఫిట్ చేయొచ్చు. కొంచెం పైకి. ఇదైతే 17.60 దట్స్ బెటర్. 17.80 బాగుంటదేమో. ఇది 17.90 బెటర్. ఇప్పుడైతే ఈ స్టెమ్ కలర్ అయితే మనము గ్రీన్‌కి మార్చుకొని యూనియన్ చేద్దాం. యూనియన్ అయిన తర్వాత మల్టీ కలర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు హోమ్ వ్యూకెళ్ళి దీన్ని తీసుకొచ్చి వేజ్‌లో పెడదాం. కంట్రోల్+D, కంట్రోల్+D, కంట్రోల్+D దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ కంట్రోల్+D 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 కొంచెం యాహ్! ఇదంతా ఒక బేస్ లాగా జస్ట్ మనం ట్యుటోరియల్ కోసమే ఇట్లా చేసాంలేండి. కర్వ్‌గా అట్లా చేసేసేవాళ్ళం. ట్యుటోరియల్ కాబట్టి కొంచెం నార్మల్‌గా చేసుకున్నాం. యాహ్! ఇదైతే కంప్లీటెడ్. ఇప్పుడు మనమైతే దీన్ని యూనియన్ చేద్దాం. యూనియన్ చేయాల్సిన అవసరమే లేదు. దీన్ని ఇట్లా క్రియేట్ షేప్ ఎట్లా చేయాలంటే బేసిక్ షేప్ మీద నొక్కి యువర్ క్రియేషన్స్ మీద నొక్కితే ఇప్పటిదాకా మనం క్రియేట్ చేసింది నార్మల్. కానీ ఇప్పుడు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. క్రియేట్ షేప్ మీద నొక్కితే మేక్ ష్యూర్ టు మేక్ సెలక్షన్ టు క్రియేట్ ఏ పార్ట్ వస్తది. ఇదంతా మనం సెలెక్ట్ చేసుకోవాలి. యూనియన్ చేయాల్సిన అవసరమే ఉండదు. మొత్తం ఇట్లా డ్రాగ్ చేసుకొని లేదంటే సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఒక షేప్ లాగా ఉంటది కదా!
క్రియేట్ షేప్ మీద నొక్కి నేమ్ యువర్ షేప్ అని ఉంటది కదా! దాని మీద అయితే మనం నొక్కుతాం. నేమ్ యువర్ షేప్ మీద నొక్కి ఫ్లవర్ వేస్ అని నొక్కుతాం. సే సంథింగ్ అబౌట్ యువర్ షేప్. డిస్క్రిప్షన్ అన్నమాట అది. ఆహ్, ఫర్ ట్యుటోరియల్ అని పెట్టుకుంటాను నేనైతే. ట్యాగ్స్ ఏం మనకు అవసరం లేదు. ఇదేమో హోల్డ్‌లో పెట్టామంటే అది మొత్తం ఒక హోల్ లాగా ఉంటది. కట్టింగ్ లాగా. అదే మనం సాలిడ్‌లో పెట్టామంటే ఒకటిలాగా ఉంటది. ఇప్పుడు ఆన్‌లో పెట్టి ట్రాన్స్‌పరెంట్ ఉంటది గదా! దాన్ని ఆఫ్‌లో పెట్టి అంటే ఆన్‌లో పెడితే ఏందంటే ఇట్లా కనపడతది. మిక్స్‌లో పెట్టామంటే ఇట్లా ఉంటది. అదే ఆఫ్‌లో పెట్టామంటే కొంచెం డార్క్‌గా కనపడుతుంది. ఇప్పుడు ప్రివెంట్ ఎడిటింగ్ అంటే దీన్నింకా మనం ఈ ఫ్లవర్స్‌ని తీసి అటు పంపించలేం, ఇటు పంపించలేం. బేస్‌ని ఇటు పంపించలేం, అటు పంపించలేం. ఎడిటింగ్ పోద్ది. కానీ ఇక్కడ లాక్ పార్ట్ సైజ్ అని పెట్టామంటే ఆ సైజ్ ఇంతే ఉంటది. ఇంకా మనం దాన్ని చిన్నది జేయలేం, పెద్దది జేయలేం, హైట్ ఇంక్రీజ్ చేయలేం, సైజ్ ఇంక్రీజ్ చేయలేం, విడ్త్ ఇంక్రీజ్ చేయలేం. ఏది ఇంక్రీజ్ చేయలేం. అదే లాక్ పార్ట్ తీసేసామంటే వస్తది. అదే మనకి అలో ఎడిటింగ్ కావాలనుకుంటే, అలో ఎడిటింగ్ మీద నొక్కినప్పుడు ఏందంటే, దీంట్లో డిఫాల్ట్‌గా ఏమైద్దంటే, ఇది డిఫరెంట్ గదా! డిఫరెంటియన్నీ కలిసుంటాయి కాబట్టి వస్తది. కానీ ఎప్పుడైతే మనము కొన్ని హోల్ ఉంటది కదా! ఇప్పుడు హోల్ ఉంటది గదా! ఒక షేప్. దాన్ని తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టి మనం కట్ జేస్తాం. కట్ జేసిన హోల్ గూడా ఒక షేప్ లాగొస్తది. అప్పుడేమైందంటే గ్రూప్ చేసిన యూనియన్ షేప్స్ విత్ హోల్స్ ఉంటాయి గదా! అదైతే అస్సలకే రాదు. కాబట్టి అలో ఎడిటింగ్ అనేది గ్రూప్ చేసే షేప్స్‌కైతే అనవసరం. ఓన్లీ వన్ షేప్‌కైతే అలో ఎడిటింగు చాలా అంటే చాలా బెటర్. కీప్ షేప్ సెపరేట్ అంటే ఈ షేప్స్ అన్ని సెపరేట్‌గా ఉంటాయి. ఒక్కొక్క షేప్ ఒక్కొక్కలాగా ఉంటది. దాన్ని తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు. సేమ్ అది అలా ఎడిటింగ్ లాగే. కానీ దాంట్లో ఏందంటే మనం హోల్ ఉన్నా గాని అది కూడా ఒక షేప్ లాగా వస్తది. డిఫరెంట్‌గా వస్తది. కాబట్టి అన్నిటికన్నా ఇట్లా గ్రూప్ వాటికి మనం యూజ్ చేయాల్సింది ప్రివెంట్ ఎడిటింగ్. ఒకవేళ దాని సైజ్ లాక్ చేయాలనుకుంటే దీని మీద నొక్కితే సైజ్ అయితే లాక్ అయిపోద్ది. మీకు అలో ఎడిటింగ్, కీప్ షేప్ సెపరేట్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను గైస్. అలో ఎడిటింగ్‌లో పెట్టి సేవ్ షేప్ నొక్కాను. ఇప్పుడైతే అది ఇక్కడ పబ్లిషింగ్ పార్ట్ అని వస్తుంది గదా! షేప్ వచ్చేసింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే షేప్ అనేది వస్తది. కానీ చూడండి ఎట్లా వచ్చింది. రెడ్‌గా సైడు ఒకటి గ్రీను, ఒకటి అట్లా వచ్చింది. కాబట్టి మనకి బ్యాక్ స్పేస్ బార్డర్‌తో వస్తది. డిఫరెంట్ ఉంటది కాబట్టి బ్యాక్ స్పేస్ నొక్కాం. ఇప్పుడు సేమ్ అగైన్ క్రియేట్ షేప్‌లోకెళ్ళి నేమ్ యువర్ షేప్. దానికంటే మనం బ్యాక్‌కెళ్ళి దీని మీద సెట్టింగ్స్‌లో నొక్కితే ఎడిట్ అని ఉంటది. ఎడిట్ దగ్గరికెళ్ళి కీప్ షేప్స్ సెపరేట్ దగ్గర సేవ్ షేప్ నొక్కామంటే ఈ షేప్స్ చూడండి. లోడ్ అయిన తర్వాత ఏమైద్దంటే ఈ షేప్స్ పడిపోతాయి సిమ్‌లాబ్‌లో అయితే. మనకేంటంటే అదొక గ్రూప్ యూనియన్ లాగా ఉండాలి కాబట్టి మనమైతే దీన్ని స్టార్ పెట్టుకుంటున్నానండి. పైనే ఉంటది దానికి. ఎడిట్ నొక్కి ప్రివెంట్ ఎడిటింగ్ అని నొక్కి సేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా సేమ్ ఇట్లాగే వస్తది. బార్డర్ రాలేదు చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వస్తది. కాబట్టి మనం పెట్టాల్సింది ప్రివెంట్ ఎడిటింగ్. అయన్నీ ఊడిపోకుండా ఉండాలంటే ప్రివెంట్ ఎడిటింగ్ పెట్టాలి. మన సిబ్ ల్యాబ్‌లోకెళ్ళి టెస్ట్ చేసినా గానీ అదంతా ఒక షేప్ లాగే ఉంటది. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి అట్లా వచ్చింది. మనం అంటే యూనియన్ చేయలేదు కదా దాన్ని. దీన్నైతే మనం యూనియన్ చేసాం కాబట్టి అట్లనే ఉంది. అయితే 2 ఉన్నాయి కాబట్టి అయన్నీ అట్లా పడిపోతున్నాయి. మనము వాటితో కొట్టినప్పుడు. ఇప్పుడైతే మనకైతే అర్థమైంది కదా! ఎట్లాగా ఓన్ షేప్ క్రియేట్ చేసుకోవాలని. ఇప్పుడైతే వీడైతే ఏం చేస్తున్నాడు గైస్. థాంక్ యూ. పార్ట్ 5 వీడియో అయితే ఓన్లీ ట్యుటోరియల్ బేస్డ్ ఓన్ షేప్ ఎట్లా చేయాలని డీటెయిల్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి, ఇదైతే మన పార్ట్ 5 సమ్మర్ స్పెషల్ వీడియో గైస్. థాంక్ యూ. పార్ట్ 6 వీడియోలో కొత్త ఫర్నిచర్‌తో వస్తానని చెప్తున్నాం గైస్. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్‌లో పెట్టండి గైస్. థాంక్ యూ. బాయ్ బాయ్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ పెట్టండి. థాంక్ యూ గైస్.